Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. He sets on high those who are lowly, and those who mourn are lifted to safety. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు మన దేవుడు, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన. చీకటిలో నీవు ఉన్నను వెలుగు ప్రకాశింపచేయగల దేవుడు. దీనుల ఎడల దయచూపువాడు, కృప అనుగ్రహించువాడు. ఈ దినము మనమేమై ఉన్నామో కేవలము ఆయన ఉచితమైన కృప ఉన్నదని మనము గ్రహించాలి. మన ప్రతి పరిస్థితులలో నెమ్మది కలిగి దీవించబడి సాక్షార్థమై నువ్వు వాడబడటానికి, క్షేమము కలిగి ఉండటానికి ఆయన కృప కారణమని మనము తెలుసుకోవాలి. ఆయన కృప నీకు తోడుగా లేకపోతే ఆ పరిస్థితి మనం ఊహించనకూడలేం. నీ జీవితంలో నీ మార్గాల్లో ఇబ్బందులు, శ్రమలు ఉండుండొచ్చు. లేఖనమంటుంది, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రికాలముండినను ఉదయకాలమున సంతోషము కలుగునని మాట్లాడుతుంది. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ నీ నిరీక్షణ బట్టి, విశ్వాసాన్ని బట్టి ఉదయము నీ మీద ప్రకాశింపబడుతుంది. సంతోషము తెచ్చే ఉదయం నీ కొరకు సిద్ధపరచాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు కలవరపడద్దు. దీనస్థితి నుండి నిన్ను ఉన్నత స్థితికి మార్చగలిగిన సమర్థుడు ఆయన. ఆయనొక్కడే ఈ కార్యములు చేయగలిగినవాడు. పెంట కుప్పల పైనుండి లేవనెత్తగలిగినవాడు. గోతులో దిగకుండా నిన్ను బ్రతికించువాడు ఆయన. నీ నడతలు, నీ పరిస్థితులు సమస్తమును చూస్తున్నటువంటి దేవుడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నలుగుచున్న నీ పరిస్థితి కూడా ఆయనకు మరుగయ్యే లేదు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. నీ అంగలార్పును నాట్యముగా మార్చి నీ నోటి నిండా నవ్వు కలుగు చేయగలిగిన దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంత గొప్ప వాగ్దానం, ఇంత ధైర్యపరిచే వాగ్దానం నూతన దినాన్ని ఆరంభిస్తున్న మన జీవితంలో దేవుడు మన ముందు ఉంటుండగా ఇంక దిగిలెందుకు? ఇంకనూ నీ పరిస్థితులను ఆలోచిస్తూ దిగులు చెందుతున్నావా? నువ్వు ఎదుర్కొనబోయే భయాలను బట్టి కలవరపడుతున్నావా? నీవు కన్నీరు విడిచుట చూస్తున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరివైనా, నీ నేపథ్యమేటైనా, నీ ఏ పరిస్థితుల్లో నువ్వున్నా దేవుడు దృష్టి నీ మీద ఉన్నది. నీ పరిస్థితిని బట్టి నువ్వు కలవర చెందక ఆయన మీద నువ్వు దృష్టి ఉంచి ఆయన మీద ఆనుకోవటానికి స్థిరమైన విశ్వాసముతో నువ్వు సిద్ధపడగలిగితే చేయి చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తగలడు. నీ అడుగు ఇరుకున పడదు, పడనీయడు ఆయన. నీ పాదము తొట్టిల్లదు. కృపాక్షేమములు నీ వెంట ఆయన ఉంచువాడు. రక్షింప నేరక ఇండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నీ దుఃఖ దినాలు సమాప్తమైనయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయంతో వేదన కలిగి కళ్ళ నిండా నీళ్లతో నీ దృష్టి మసగబారుతుందేమో, ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు.
నీ కొరకు చేతులు చాచి ఉన్నాడు ఈ ఉదయకాలం. ధైర్యము తెచ్చుకోండి. హృదయాన్ని కలవరపడనీయక నీ చేతులెత్తి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించగలవా? నీ ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి ఆయనకు అప్పగిస్తే వెలుగుకరమైన మార్గాలలో నడిపిస్తూ నీ ప్రతి పరిస్థితిని సరిచేసి నేను క్షేమమునకు లేవనెత్తగల సమర్థుడు నీ పక్షముగా ఉన్నాడు ఈ ఉదయకాలం. దిగులేందుకు? ఈ ఉదయకాల సమయం ఆయన వైపు మాత్రమే చూస్తూ నీ హృదయాన్ని ఎత్తిపట్టుకొని నీ చేతులు చాచి ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నా బలహీన స్థితిలో, నా దుఃఖ స్థితిలో మీ ఆదరణ నాకు ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. ప్రభువా, ఇదిగో నా చేయి చాపి మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను లేవనెత్తి మీరు సిద్ధపరిచిన మార్గాలలో, దీవెనకరమైన మార్గాలలో, క్షేమకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.